రియల్ మాకున్న ల్యాండ్ లో గురించి నాకు ఒకటి డౌట్ ఏంటంటే, ఉమ్, మన భారతదేశంలో అనేకమైన సంపద ఉంది. అవును కొందరికి మాత్రమే చేతుల్లో ఉంది. అవును. మనకంటూ ఎందుకు లేదనేది నా డౌట్. ఇప్పుడు సంపద అయితే ఉంది కదా భారతదేశంలో. ఉంది. ఇప్పుడు అది మీ ఇంట్లోనే ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. 10 మంది ఉమ్, జనాభా అనుకుందాం. ఒక కుటుంబం ఉంది. ఉమ్, ఆ కుటుంబంలో కోట్లు కోట్లు ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు ఈ 10 మందిలో ఆ కోట్లు ఎవరు తీసుకోవాలి? కుటుంబం. కుటుంబమే. మొత్తం అందరూ 10 మంది ఉన్నారు. అందులో ఉమ్, కోట్లు కోట్లు ఉన్నాయి డబ్బులు. ఎవరు తీసుకుంటాడు? యజమాని తీసుకుంటాం. కుటుంబ యజమాని. యజమాని ఎవడు లేడు ఇక్కడ. ఆ, ఎవరు తీసుకుంటాడు? అంటే కుటుంబానికి అందరు కలిపి కోట్లు ఉన్నాయి కదా. అందరికి కలిపే కోట్లు ఉన్నాయి. అందరికి కలిపే తీసుకోవడానికి రెడీగా కోట్లు ఉన్నాయి. ఇక్కడ 10 మంది ఉన్నారు. అక్కడ కోటి ఉమ్, రూపాయలు ఉన్నాయి. ఎవరు తీసుకుంటాడు? మీరు ఇమాజిన్ చేయండి. ఇక్కడ 10 మంది ఉన్నారు మనుషులు. అక్కడ కోటి రూపాయలు ఉన్నాయి. వీళ్ళందరికీ ఆ కోటి రూపాయలు తీసుకోవచ్చు. తీసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఎవరు తీసుకుంటారు? ఉమ్. ఆ కోటి రూపాయలను ఎవరైతే డీల్ చేయాలనే ఆలోచన ఉంటుందో వాళ్ళు మాత్రం తీసుకుంటారు. అట్లా ఏం ఉండదు. అట్లా అందరికీ డీల్ చేయాలన్నమాట కోటి రూపాయలు. తపన ఎవరికైతే ఉంటుందో వారు. అందరికీ తపన ఉంది. తపన లేకుండా ఎవడు ఉన్నాడు? ఆశ అందరికీ ఉంది. తపన అందరికీ ఉంది. కావాలనే కోరిక అందరికీ ఉంది. ఆ, భారతదేశంలో అందరికీ ఉంటది డబ్బులు కావాలా. డబ్బులు లేకుండా డబ్బులు వద్దనేవాడు ఎవడున్నాడు? లేరు. కానీ ఎవడు తీసుకుంటాడు? తెలివిగాల్లోడు తీసుకుంటాడు. ఆ, అవునా కదా? మీకు చిన్నప్పుడు అవును. మీ నాన్నగారు తినుబండారాలు అవి తెస్తారు. అవును. తెస్తే మీ ఇంట్లో పెద్దోడు మొత్తాన్ని కొట్టేస్తాడు. అవునా కదా? అవునవును. అవునా కదా? అప్పుడు మీరేం చేస్తారు? ఏడుస్తారు. అవును. నా అన్నయ్య మొత్తం తినేశాడు, అన్నయ్య మొత్తం తీసేసుకున్నాడు అంటాడు. అవునా కదా? అవును. పెద్దోడు ఏం చేస్తాడు? తెచ్చినప్పుడు తినేస్తాడు. ముందు వాడి వంతు వాడు తినేసి వీళ్ళ తమ్ముడు వంతు వచ్చినప్పుడు కూడా మొత్తం తినేస్తాడు. ఆ, అవునా కదా? ఇక్కడ మీరేం అవును. అర్థం చేసుకోవాలి? భారతదేశంలో కావలసినంత డబ్బు ఉంది. ఉమ్, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం చాలా డబ్బు ఉంది. ఆ, ఎవరు తీసుకుంటారు అంటే శక్తివంతుడు తీసుకుంటాడు. ఆ, అర్థమవుతుంది? శక్తివంతుడు తీసుకుంటాడు. ఆ, ధ్యేయం కలిగిన వాడు తీసుకుంటాడు. తెలివి ఉమ్, గలవాడు తీసుకుంటాడు. ధైర్యవంతుడు ఉమ్, తీసుకుంటాడు. ఉమ్. అర్థమైందండి? అనుకుంటా. పోటీని నెగ్గేవాడు తీసుకుంటాడు. ఎంతమంది పోటీ ఉన్నా సరే నేను నెగ్గగలను ఉమ్, అనుకునేవాడు తీసుకుంటాడు. అవునా కదా? ఉమ్. అవునవును. పోటీ నెగ్గలేనోడు వెనక్కి వెళ్ళిపోతాడు. ధైర్యం అవును. లేనోడు వెనక్కి వెళ్ళిపోతాడు. తెలివి లేనోడు వెనక్కి ఉమ్, వెళ్ళిపోతాడు. ధ్యేయం లేనోడు ఉమ్. వెనక్కి వెళ్ళిపోతాడు. అవును. శక్తి లేనోడు వెనక్కి వెళ్ళిపోతాడు. సో అవును. ధనం అంతా ఉంది. ధనం భారతదేశంలో చాలా ఉంది. వేరే ఉమ్. దేశాల్లోనూ చాలా ఉంది. తీసుకోవాలి అంటే నీకు ఇవి ఉండాలి కదా. అవునవును గురూజీ. లేదు. మరి నీ అది ఎలా దగ్గర తీసేసుకుంటారు అంతే. గురూజీ? ఆ, తెలివి ఆ, అంటే సరే అందరికి ఆ. ఎంతో కొంత ఉంటది, కానీ అందరికి ఆశ ఉంటది. దాన్ని ఎట్లా పట్టుకోవాలనేది ఆ కిక్కు ఒకటి తెలియదు. ఉంటే సరిపోదు. ఆశ ఉంటే సరిపోదు. ఈ 5 ఇప్పుడు నేను చెప్పిన 5 ఉండాలి. తెలివి ఉండాలి, శక్తి తెలివి ఉండాలి. ఉండాలి, ధ్యేయం ఉండాలి, శక్తి ఉండాలి, ధైర్యం ఉండాలి. దేనికైనా సరే తెగింపు ఉండాలి. అన్నీ ఉంటేనే తీసుకోగలరు. ఉమ్, అర్థమైందండి? అర్థమైంది గురూజీ. అవి ఎవరిలో ఎంతెంత ఉంటాయన్న దాన్ని బట్టి వాడు తీసుకుంటాడు భూమి మీద. ఆ, అది. ఇప్పుడు అవే డెవలప్ చేసుకునేది మన సంకల్పానికి తగ్గట్టుగా ఆ ఎనర్జీ ఆ. సెంటర్ ని ఆ స్థాయిలో డెవలప్ చేసుకుంటాం. ఇంకా మీ గురించి వివరాలు చెప్తే మీ ఎనర్జీ స్థాయి ఏంటి, మీ ఎనర్జీ ఎలా ఉంది మొత్తం మనకు అర్థం అవుతుంది. దాని ప్రకారం మనం వెళ్తాం. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ, అందరికి వాళ్ళందరూ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చి ఒక హై స్థాయిలో వాళ్ళు ధనం, సంపద, ఒక వాళ్ళు పేరు, ప్రతిష్టలు, కీర్తి అన్ని సంపాదించుకున్నారు కదా. మనం ఎందుకు పొందలేకపోతున్నాం అనేది ఒక ఆలోచన. మనము పొందగలుగుతాము. ఉమ్, అదేమి లేదు. పొందలేకపోవడం లేదు. నువ్వు పొందగలుగుతావు. ఇప్పుడు పండు అనేది ఒకటి ఉంటుందా? ఉంటుంది. పిందె అనేది ఒకటి ఉంటుందా? అవును. పిందె ఏమవ్వాలా? కాయ అవ్వాలి.
కాయ ఏమవ్వాలా? పండు. పండితేనే కదా నువ్వు తినగలవు. అవునవును. అలాగే మనం కూడా పిందెలం. ఉమ్, వాడు ఎమ్మెల్యే పిందె కాదు, పండోడు. ఉమ్, వాడు అందుకే తింటున్నాడు. వాడు ఉమ్, పండులాగా పక్వం అయిపోయాడు వాడు. ఉమ్, రాజకీయ నాయకులందరూ పండులా పక్వం అయిపోయారు. వాడికి తెలియదేం లేదు. ఉమ్, అవునా కదా? అవునవును. కొన్ని వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని హ్యాండిల్ చేసేవాడికి తెలియదు ఏముంటుంది? తెలిసి హ్యాండిల్ చేస్తారు. మరి స్ట్రాటజీ మీకు తెలుసా? ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఉమ్, స్పీచ్ ఎలా ఉంటుంది చూడండి. వాళ్ళు స్పీచ్ మాట్లాడుతున్నారంటే బడుగు బలహీన వర్గాల కోసం ఆశా దీపం అంటాడు. అక్కడ వరకు అయిపోయిందా? పేద మధ్య తరగతి వాళ్ళకి కామధేను అంటాడు. అంటే ఏంటి? బడుగు బలహీన వర్గాలను లాగాడు. పేద మధ్య తరగతి వాళ్ళ సంపన్న కుటుంబాలకు ఒక వర దీపిక అంటాడు వాడు. అంటే ఏంటి? అన్ని స్థాయిలో లాగుతున్నాడు కదా వాడు. అవును. ఎవరిని వదలట్లా. అట్లాగే ప్రజల్ని హ్యాండిల్ చేయడం అనేది వాడు పక్వం అయ్యాడు. బిఆర్ రాజు ఉమ్, కాయలాగా ఉన్నాడు. ఉమ్, కాయ పండు అవ్వాలి. అవును. కాయ పండు చేయడమే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. కాయను పండు చేయడమే. ఉమ్. అదే స్పోర్ట్స్ స్పోర్ట్స్ మ్యాన్లు ఉండరు, క్రికెటర్స్ కానీ అథ్లెటిక్స్ కానీ, ఇంకా వాళ్ళు కూడా ఒక చిన్న స్థాయిలో ఉండి కూడా అంత గొప్ప విజయాలు సాధించి ఒక ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అందరు వెళ్తున్నారా? అందరు వెళ్ళట్లేదు. అంటే వాళ్ళకు ఆ నేచర్ అలా కల్పించిందా, లేకపోతే వాళ్ళు ఉన్న ఇప్పుడు పరిస్థితులకు వాళ్ళు ఆ విధంగా అయ్యారు? ఇప్పుడు మీరు చూడండి, క్రికెట్ అనేది సచిన్ టెండూల్కర్ ఒక్కడైనా క్రికెట్ బాగా ఆడగలడు. లేదు గురుజీ. సచిన్ టెండూల్కర్ కంటే బ్రహ్మాండంగా ఆడగలిగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ అతను ఒక్కడే ఎందుకు గెలిచాడు? ఇక్కడ మనిషి సామర్థ్యాలు కాదు, ఎనర్జీ సెంటర్ పక్వమై ఉండాలి. శక్తి పక్వమైతే అది అన్నిటినీ ఆకర్షిస్తుంది. శక్తి బలహీనంగా ఉంది, శక్తి పక్వం కాల, శక్తి పిందెలాగానే ఉంది, కాయలాగానే ఉంది. వాడు ఎంత కష్టపడ్డా కూడా ఏం ప్రయోజనం ఉంది. పిందె కాయ అవ్వాల్సిందే, కాయ పండు అవ్వాల్సిందే. కాయ పండు అయితే తప్ప అట్రాక్షన్ రాదు. రూల్ ఇది. మీరు ఏ దానిలో అయితే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో నేను గెలవాలి అంటే, రియల్ ఎస్టేట్ లో మీరు పిందెలాగా కాయలాగా ఉన్నారు. అవునవును. లేదు, పండు అయిపోవాలి. అవునా కదా? సక్సెస్ఫుల్ రియల్ ఎస్టేట్ పర్సన్ చూడండి ఎట్లా ఉంటాడు. తొందరపడ్డు, ఆవేశపడ్డు, అంచనా వేస్తాడు. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతాడు, ఎక్కడ దూకాలో అక్కడ దూకుతాడు. అవునా కదా? ఇదంతా ఏంది? పండు. మనం ఎట్లా ఉంటాము? దూకుతుంటాం, దూకుంటూ వెళ్తాం. స్ట్రాటజీ లేదు, వ్యూహం లేదు. జస్ట్ ఎటు నెడితే అటు నెట్టుకుంటూ వెళ్ళిపోతాం, అటు పడుకుంటూ వెళ్తాం. అవునవును. చెట్టు మీద ఉండే పండుని గాలి కదల్చలేదు. పండుని గాలి కదల్చలేదు, కాయల్ని మాత్రమే ఊపుతుంది. మాత్రమే ఊగుతుంది. గాలి వస్తే కాయలే ఊగుతుంటాయి. పండు ఊగదు, పండు పడిపోతుంది అంతే. అవసరమై అర్థమైనా? పండు పడిపోతుందే తప్ప పండు ఊగదు. గాలికి ఎటు దిగితే అటు పండ్లు ఊగవు. ఎక్కడైనా చూసారా పండ్లు ఊగడాన్ని? ఊడిపోతాయి. పండు పరిపక్వత వచ్చినాక పడిపోతాయి, అవి ఊడిపోద్ది. అంత ఊగాల్సి వచ్చేటటువంటి వ్యవస్థ ఉండదు. అట్లా పండులాగా నువ్వు అయితే నీ రంగంలో నువ్వు అట్రాక్ట్ చేస్తావు, దేన్నైనా అట్రాక్ట్ చేస్తావు. ఇక్కడ కాన్సెప్ట్. హీలింగ్ సెషన్స్ లో మనం చేసేది ఏంటంటే, మీ ఎనర్జీ స్పష్టంగా తెలుసుకోవడం, దాన్ని డెవలప్ చేయడం. ఇప్పుడు పండ్లని న్యాచురల్ గా పండుతాయి కొన్ని. కొన్ని ఏం చేస్తాం? మగ్గ పెడతాం. అవునవును. ఇది హీలింగ్ సెషన్స్ అట్లాంటి పద్ధతి అన్నమాట. మగ్గ పెట్టడమే న్యాచురల్ గా. అవును. సెషన్ లో నేచురల్ గా పండుడా తెప్పి పండు? మగ్గ పెట్టేయడమే. తొందరగా పండిపోవాలి అంతే. అన్ని వయసు వచ్చాక, అనుభవాలన్నీ చూశాక పండితే ఏముంటుంది? ఏముండదు గురుజీ. ఆ పండు ఇప్పుడు 60 ఏళ్ళకి పండింది అనుకోండి, పడిపోతుంది. అవును. ఈ పండు పండాలి. 60 ఏళ్లకు పండితే కూడా ఏం చేయలేము.
అంతే కదా, ఆ పండు ఏదో 20 ఏళ్ళప్పుడే పండిపోవాలి. అవునవును గురుజీ. 20 ఏళ్ళప్పుడు పండినోడికే జీవితం, మిగతా వాళ్ళు ఎవరికి లైఫ్ కాదు. ఆ, సో ఇది మన ప్లాన్ అన్నమాట, ఇది ప్రోగ్రామ్. సో నాకు మీ వివరాలు చెప్పండి. సో ఇంక అదేం లేదు, అదొక్కటే మీకు కొంచెం బ్లాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అంశాన్ని దగ్గర రాని. ఒకటి గురుజీ, ఇది 100 ఎకరాల ఆసామి కావాలంటే మనకు డబ్బు అనేది ముఖ్యం కదా, డబ్బు కావాలి. వస్తుంది, వస్తాయి, ఎందుకు రావు? నాకు రావట్లేదు డబ్బులు. ఎన్ని డబ్బులు సంపాదించమంటారు చెప్పండి, నేను సంపాదిస్తాను. గురుజీ ఎంత అట్రాక్ట్ చేయమంటే చెప్పండి, అంత అట్రాక్ట్ చేస్తా, చూపిస్తాను 2-3 నెలల్లోనే. మీకు ఎంత కావాలి? కాన్ఫిడెన్స్ ఉండాలి అంతే. మనిషి మృగంలాగా ఉండాలి, సింహంలాగా ఉండాలి. గురుజీ అర్థమైందండి? అయ్యో పిల్లలు వచ్చినట్టు వస్తాయి. అంటే గురుజీ ఇప్పుడు మనం ఊరికే విజువలైజేషన్ అంటే నేను విజువలైజేషన్ ఏదైందో నేను చాలా వరకు ఒక 50-40% దాకా నేను సాధించాను. ఒక ప్లాట్ అమ్మాలా అంటే నేను అనుకునే బలంగా ఎప్పుడైతే అనుకుంటానో అది ప్లాట్ అమ్మేవాడిని. ల్యాండ్ ఇది తీసుకోవాలంటే ఎంతో 100 మంది వచ్చినా కానీ అది నాకు అయ్యేది. అట్లా కొన్ని జరిగినాయి. కానీ పెద్ద మొత్తంలో ఒక స్థాయిలో జరగాలంటే కొద్దిగా టైం పడుతుందా? ఎందుకు టైం పడుతుంది? అక్కడ ఆగుతున్నారు చూసారా, అదే మిమ్మల్ని ఆపేది. గురుజీ పెద్ద మొత్తంలో చేయాలంటే అన్నారు, ఆగిపోయారు. అదే మిమ్మల్ని ఆపుతుంది, ఆ స్టాపే మిమ్మల్ని స్టాప్ చేస్తుంది. సృష్టిలో ఏది స్టాప్ చేయదు. ఏమంటే పెద్ద మొత్తంలో సంపాదించే వాళ్ళు అందరూ రోడ్డు మీద నుండి వచ్చిన వాళ్ళే. గురుజీ రోడ్డు మీద నుండి వచ్చిన వాళ్ళే కదా వాళ్ళందరూ, ఆకాశం మీద నుండి రాలేదు కదా. అవునవును, అర్థమైందా? ప్రాపర్ గా అట్రాక్షన్ చేసుకుంటూ వెళ్తే అయ్యేముంది, వాళ్ళ తాతలను చూస్తాం, వాళ్ళ తాతలు దిగుతారు. అర్థమైందా? మనం ప్రాపర్ గా వెళ్దాం, సైంటిఫిక్ గా వెళ్దాం, ప్రక్కగా శాస్త్ర ప్రకారం వెళ్ళిపోయి లెక్కని 360 degrees లో ప్రాపర్ గా చేయాలి, ఒకవైపు కాదు. గురుజీ అర్థమైంది? కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గకూడదు, యాటిట్యూడ్ ఎక్కడ తగ్గకూడదు, అన్ని వస్తాయి. ఎందుకు రావు? గురుజీ ఇప్పటిదాకా ఎన్ని సాధించారు మీరు? ఎంత సాధించారు మీరు? సాధించాను గురుజీ. అన్ని ఏమి గురుజీ ఇవన్నీ ఏమి లేకుండానే స్టార్ట్ చేసే కదా వచ్చినాయి. అవును గురుజీ. అప్పుడు నాకేం తెలియని టైంలో నేను సాధించిన. మరి ఇప్పుడు అన్ని తెలుసుకుంటే ఎట్లా ఉంటుంది? తెలుసుకొని సాధించడం ఎట్లా ఉంటుంది? గేమ్ లా బాగుంటుంది. ఏ చిన్న చిన్న విషయాలు ఇవి. సృష్టి పెద్ద ఆయన అందరికంటే. అవును గురుజీ. అర్థమైందండి? ఆయన పట్టుకుంటాం మనం ఒకేసారి. ఓకే గురుజీ. ఏం పెట్టుకోక ముందు మనకు ఎనర్జీ గురించి తెలియాల. మన ఎనర్జీలో విత్తనంలో ఏముంది? ఇప్పుడు మీ వ్యవసాయ పద్ధతిలో చెప్తా గురుజీ. విత్తనంలో ఏముందో చెట్టులో అది ఉంటుంది. రెండు లేవు, ఒకటే కదా గురుజీ? లేదు, విత్తనం వేరు, చెట్టు వేరు. విత్తనంలో ఏముందో చెట్టులో అది ఉంటది, రెండు వేరు వేరు. అర్థమవుతుందండి? విత్తనంలో బలం ఉంటే చెట్టులో బలం ఉంటుంది. విత్తనం బలహీనంగా ఉండి చెట్టు బలంగా ఉంటుందా? ఉండదు. విత్తనాన్ని బట్టే కదా దాని యొక్క పండ్ల రాబడి ఇవన్నీ ఉండేది, విత్తనాన్ని బట్టి కదా. అరే విత్తనం మేలు జాతి విత్తనం అంటారు కదా. అవునవును గురు. మేలు జాతి విత్తనం సూపర్ గా పోయొచ్చు మనం పంటని, మంచి పంట దిగుబడి ఉంటుంది అంటారు కదా. అవును. ఆ విత్తనాలు మేలు జాతి కాదురా నాయన, చాలా ఖర్చులు అవుతాయి, ఎరువులు వేసినా సరే పంట దిగుబడి రాదురా అంటాం కదా. అవునవును. బిఆర్ రాజు గారి విత్తనం ఎలా ఉంది అది ఇక్కడ మనం చూడాలి. ఆ విత్తనాన్ని మార్చాలి, ఆ విత్తనాన్ని ఎనర్జైజ్ చేయాలి. ఆ విత్తనమే ఎనర్జీ సెంటర్ అండి. అర్థం? అది మనం చేస్తాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే స్టాప్ అవుతున్నారో అక్కడ విత్తనంలో లేదు, అక్కడ ఎంటీ ఉంది. దాన్ని ఇక్కడ మనం ఎనర్జైజ్ చేస్తాం, అప్పుడు స్టాప్ ఉండదు, వెళ్ళిపోవడం. అర్థమైందా? అర్థమైంది గురుజీ. విత్తనంలో ఏముందో అదే ఉంటుంది బయట కూడా. నా విత్తనంలో కాన్ఫిడెన్స్ ఉంది, నా విత్తనంలో ధైర్యం ఉంది, నా విత్తనంలో ఏదనుకుంటే జరుగుతుందనే సత్తా ఉంది. ఇలా కూర్చుంటాం అంతే. విత్తనాన్ని బట్టే అన్ని. అవును గురుజీ.
ఉమ్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఉమ్. విత్తనం బట్టే మనకి ఆకర్షణ అనేది. ఇక్కడ స్టాప్ అవడాలు ఏం లేవు, ఏమనుకుంటే అది చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. ఆ, నిన్న ఆపేది ఎవరు? మనల్ని మనమే ఆపుతాం. విత్తనం బలంగా లేదు కాబట్టి ఇప్పుడు విత్తనాన్ని బలంగా ఆ. చేసుకుంటాం. విత్తనానికి ఆ. 5 డైమెన్షన్స్ ఉంటాయి. ఒక విత్తనాన్ని మనం ఇప్పుడు మన ఎనర్జీ సెంటర్ ని ఎనర్గైజ్ చేసుకోవడానికి 5 డైమెన్షన్స్ ఉంటాయి. ముందు ఎనర్గైజ్ చేయాలి. ఆ, రెండవది అది పర్ఫెక్ట్ గా పండ్లను పుట్టించగలిగే స్థాయిలో ఉండాలి, అట్రాక్షన్ కలిగించే స్థాయిలో ఉండాలి. రెండోది ఎనర్గైజ్ చేయాలి, దానికి అట్రాక్షన్ కలిగించాలి. మూడవది అది యూనివర్స్ తో అనుసంధానం అవ్వాలి. ఇప్పుడు మీరు భూమిలో విత్తనం వేసినంత మాత్రం అది చెట్టు అవ్వదు కదా. సూర్యరశ్మిని దీన్ని భూమిలో ఉండే పోషకాలని అవన్నీ తీసుకోవాలి. తీసుకుంటేనే అది బలమైన చెట్టుగా ఎదుగుతుంది. అదే విశ్వానుసంధానం అంటాం. విశ్వంతో అనుసంధానం అవ్వాలి తెలియాలి. నాలుగవది మీ ఎనర్జీస్ లో ఎక్కడ బ్లాకేజెస్ ఉండకూడదు. గురుజీ కుండలినిలో ఎక్కడ బ్లాకేజెస్ ఉండకూడదు, వాటిని అన్బ్లాక్ చేసుకుంటే వెళ్ళాలి. ఆ తర్వాత ఎనర్జీని హీల్ చేసుకుంటాం. మనకు కావాల్సిన సంకల్పాన్ని సిద్ధించేదా లాగా హీల్ చేసుకుంటాం. ఇట్లా ఈ 5 దశల్లో ఒక ఎనర్జీ సెంటర్ ని పూర్తిగా హీల్ చేసుకోగలుగుతాం. అదే ప్రోగ్రామ్. మగ్గబెట్టడం అంటాం దీన్ని. ఎనర్జీని మగ్గబెట్టి పండుగ చేసేయడం అంతే.